ఏపీలో జగనన్న గోరుముద్ద స్కీమ్ పేరుతో విద్యార్థులకు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల్లో కొన్ని చోట్ల నాణ్యత లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం చంద్రగిరి జెడ్పీ హై స్కూల్లో పంపిణీ చేసిన వేరుశెనగ చిక్కీల్లో పురుగులు ప్రత్యక్షమవడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. వాటిని తినడానికి పిల్లలు తిరస్కరించారు. చిక్కీల్లో పురుగులున్నాయని స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ స్థానిక ఎంఈఓ తిమ్మప్ప దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యత లేని చిక్కీలను వెంటనే వెనక్కి పంపుతున్నట్టు ఎంఈఓ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు వంట వాళ్ళని అడిగారు, ఎందుకు మీరు చిక్కీలు ఇవ్వలేదు అని చెప్పిన వెంటనే మా హెచ్ఎం సార్ మాకు ఇవ్వలేదు అనే మాట చెప్పారు. అదే నేరుగా మళ్ళీ హెచ్ఎం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ విచారిస్తే ఎందుకు మీరు పిల్లలకి చిక్కీలు ఇవ్వలేదు అని అడిగితే హెచ్ఎం సార్ అందుకొని లేదు, చిక్కీలు పాడైపోయినాయి, పురుగులు పట్టినాయి కాబట్టి వాటిని పిల్లలకి ఇస్తే బాగుండదనే ఉద్దేశంతోనే పక్కకు పెట్టేసినాము. నెక్స్ట్ వాళ్ళు ఈ చిక్కీలు సప్లై చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఇవి వాళ్ళకి తిరిగిచ్చి మళ్ళీ వేరేటివి తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. పిల్లలకు మాత్రం ఈ పురుగు పట్టినటువంటి చిక్కీలు ఇవ్వడం జరగలేదు.